సో, హౌ టు స్టేక్ ఫోకస్డ్ ఇన్ డిస్ట్రాక్టెడ్ వరల్డ్. 7 పవర్‌ఫుల్ టెక్నిక్స్ అనేది చెప్తానన్నమాట. ఆ టెక్నిక్స్ చాలా సింపుల్‌గానే ఉంటాయి. కానీ చాలా యూజ్‌ఫుల్ అనమాట. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతాది. సో, మనకు ఫోకస్ ఇంపార్టెంట్ అనేది ఎందుకో చూద్దాం. సో, ఇక్కడ చూసామంటే మనం పర్ డే 96 టైమ్స్ ఫోన్ ఓపెన్ చేస్తాం. తెలుసా మీకు? యావరేజ్‌గా. కొందరైతే థౌసండ్స్ టైమ్ ఓపెన్ చేసేవాళ్ళుంటారు. కొందరైతే చాలా తక్కువ ఓపెన్ చేసేవాళ్ళుంటారు. సో, నేను యావరేజ్‌గా 96 టైమ్స్ అని చెప్తున్నా. మనము ఈ సోషల్ మీడియా వల్ల కంటిన్యూగా డిస్ట్రాక్ట్ అవుతాం. మీరు మొబైల్ ఎందుకో ఓపెన్ చేస్తారు. ఫర్ సపోజ్ పలానా ఫ్రెండ్‌కి మెసేజ్ చేయాలి. లేదు పలానా వీడియో రీసెర్చ్ చేయాలి. బట్ మీరు ఫోన్ ఓపెన్ చేస్తే నోటిఫికేషన్స్ చూస్తారా? ఓకే. నేను ఎళ్ళిపోతారు. ఎందుకు ఓపెన్ చేస్తారో కూడా మర్చిపోతుంటారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతోమంది ఫేస్ చేసుంటారు. అండ్ మీకు తెలుసు. ఎప్పుడు చూసినా మీ ఫోను మీ యాప్స్ వల్ల మోస్ట్‌లీ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఫుల్‌గా ఉంటాయి చాలా మందికి. సో, ఇలాంటి వాళ్ళు బాగా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అయన్నీ మనం ఎలా ఫోకస్ ఇంప్రూవ్ చేయాలి? ఇయన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామనమాట. సో, ఫస్ట్ వన్ వచ్చి 5 సెకండ్ రూల్. అంటే ఏంది? మీరు ఏదైనా మర్చిపోయారా? ఫోన్ పక్కన పెట్టి 5, 4, 3, 2, 1 ఒక్కసారి కౌంట్ చేసుకోండి. అండ్ ఆలోచించండి. ఓకే. ఏం చేయాలిప్పుడు? అది ఫస్ట్ పాయింట్. సో, మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరగద్ది ఈ డిస్ట్రాక్షన్ అప్పుడు. ఏంటి అసలు మనం ఎందుకు ఫోన్ ఓపెన్ చేస్తే అప్పుడు ఐడియా వస్తది. ఏంటి ప్రోక్రాన్సియేషన్ అంటే ఏంటో తెలుసా? ప్రోక్రాన్సియేషన్ అంటే మీరు కంటిన్యూగా మొబైల్ చూస్తూ అసలు ఎందుకు ఓపెన్ చేస్తారనే విషయాన్ని మొత్తాన్ని ప్రోక్రాన్సియేషన్ అంటారు. సో, ప్రోక్రాన్సియేషన్‌కి ఇంటరప్ట్స్ అంటే మీకు చిన్న డిస్టర్బెన్స్‌లా చెప్తారు. అసలు మొబైల్ ఎందుకు ఓపెన్ చేశాననేది గుర్తొస్తదప్పుడు. సో, ఈ 5 సెకండ్ రూల్ అనేది ఎక్కువ యూజ్ చేయండి. సో, మీరు బాగా డిస్టర్బ్ అయితే ఈ 5 సెకండ్ రూల్ మనం ఏమి చేయలేమనమాట. సో, ఇది బేసిక్ సింపుల్ రూల్ అనమాట. ఎవరైనా చేయొచ్చు. 5, 4, 3, 2, 1 ఫోన్ పక్కన పెట్టి 5, 4, 3, 2, 1 ఏం చేస్తున్నావు? అనుకోవడం సింపులే. సో, నెక్స్ట్ యూజ్ ది పొమోడోరో టెక్నిక్. పొమోడోరో టెక్నిక్ అంటే వన్ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ వర్క్ చేసి అండ్ ఆ పర్టిక్యులర్ అండ్ సమ్ మోర్ టైమ్ రెస్ట్ తీసుకోవడం. లైక్ 25-45 మినిట్స్ వర్క్ చేయి. ఫర్ సపోజ్ నేను పలానా ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తా. లేదు పలానా ప్రోగ్రామ్ రాస్తా. లేదు పలానా వీడియో ఎడిట్ చేస్తా. లేదు పలానా ఇమేజ్ ఎడిట్ చేస్తా. లేదు నేను పలానా స్కిల్ ఇంప్రూవ్ చేస్తా. లేదు దాని గురించి రీసెర్చ్ చేస్తా. ఇయన్నీ చేయండి. ఎంత ఒక అరగంట చేయండి. 30 మినిట్స్ అండ్ ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి చాలు. 5 మినిట్స్ బ్రేక్ ఎనఫ్. మళ్ళీ రండి తీసుకోండి. మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే 5 మినిట్స్ బ్రేక్. మీరు ఫోన్ ఓపెన్ చేయండి. టైం చూడండి. తర్వాత 5 మినిట్స్‌కి అలారం పెట్టుకోండి. మీరు వర్క్ చూస్తానండి. అలారం మోగొద్దు. ఫోన్ పక్కన పెట్టి మాయమైపోండి. అంతే. సేమ్ అంతే. సో, మీకు ఫోకస్ కీపర్ ఇలాంటి యాప్స్ ఉంటాయి. ఏంటి ఫోన్‌ని లాక్ చేసేస్తాయి పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, ఇయన్నీ మీరు వాడారంటే మీకు ఇంకా యూజ్‌ఫుల్. సో, పొమోడోరో టెక్నిక్ అనేది యూజ్ చేయండి. ఇది ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుద్ది. మీరు ఎంతమంది పొమోడోరో టెక్నిక్ టైప్ యూజ్ చేస్తారు? అంటే నేను పలానా టైమ్ వర్క్ చేస్తాను. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సో, అది కామెంట్ చేయండి మీరు. అసలు చేస్తున్నారా లేదా అని. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండప్పా! నిజం చెప్తున్నా ఇది నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది. నేను నా స్నాప్‌చాట్ అకౌంటు నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పుడు ఆపేసే ఉంచుతా. సో, దానివల్ల నేను అసలు స్నాప్‌చాట్ జోలికి ఎక్కువ పోను. ఏదో ఇన్ కేస్ పర్ డే ఒకసారి ఓపెన్ చేసి స్ట్రీక్స్ కోసం స్నాప్ పెట్టేస్తా అయిపోయింది. డన్. అంతే. ఎవరైనా 4 స్నాప్‌లు పెడితే అలా చూసేసి క్లోజ్. అంతే. స్నాప్‌చాట్ నోటిఫికేషన్స్ ఆపేసా. ఇన్‌స్టాగ్రామ్ అంటారు మీ ఫ్రెండ్స్ దిక్కుమాలిన ఫ్రెండ్స్ అంతా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతొచ్చుంటారు. వాళ్ళంతా ఏం చేస్తారు రీల్స్ పెట్టుంటారు. సో, ఆ రీల్స్ చూస్తా ఉంటారు కాబట్టి మీరు ఎందుకు ఫోన్ ఓపెన్ చేస్తారో మీకు గుర్తుండదు. సో, నోటిఫికేషన్స్ ఆపేయండి. చాలా అన్నెసెసరీ యాప్స్. ఇన్‌స్టాగ్రాము, ఆ తర్వాత ఈ స్నాప్‌చాట్. కానీ మీరు జీమెయిల్ నోటిఫికేషన్స్ కూడా ఆపేసుకొని ఉండేవాళ్ళు. నాకు తెలిసిన ఒక జూనియర్ ఉన్నారు. తనొచ్చి జస్టు స్నాప్‌చాట్ నోటిఫికేషన్స్ ఆను, వాట్సాప్ నోటిఫికేషన్స్ ఆను, జీమెయిల్ నోటిఫికేషన్స్ ఆఫ్. అంత దిక్కుమాలిన పర్సన్ నేనెప్పుడు చూడల. అరే! జీమెయిల్ ఇంపార్టెంట్ రా జాబ్ రిలేటెడ్ దాంట్లో కావాలిరా అంటే వాడు అది తప్ప అన్నీ యూజ్ పెట్టుకున్నాడు. అంత వరస్ట్ కాదు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. సో, ఆ జూనియర్ వాడవచ్చు. అదైనా అవ్వచ్చు. ఎవరో ఒకరు అవుతారులే. అది మనకెందుకు. సో, మీ ఫోన్‌కి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. జీమెయిల్ అవసరం. వాట్సాప్ కూడా అవసరం. ఎందుకంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మీ ఫ్రెండ్స్ ఏమైనా మెసేజ్ చేస్తారు. సో, వాట్సాప్ పెట్టుకోండి. సో, మీకు అన్నెసరీని పీకేయండి. అండ్ మీరుండే రూమ్ సైలెంట్‌గా ఉండేలా చూసుకోండి. ఓకేనా? సైలెన్స్ ఈస్ బెస్ట్ ఆప్షన్ చెప్పల్లా. మీకు డిస్ట్రాక్షన్స్ వస్తాయి. లైక్ మీరు వర్క్ చేస్తుంటారు. సడెన్‌గా ఏదో గిన్నె పడిన సౌండ్ వస్తది. అట్టా చూస్తారు. ఈ వర్క్‌లో కాన్సంట్రేషన్ దెబ్బతింటది. పలానా ప్రోగ్రామ్ రాస్తారు. సౌండ్ డిస్టర్బెన్స్. టీవీ సౌండ్ డిస్టర్బెన్స్. అన్నీ డిస్టర్బెన్స్ వస్తాయి. సో, మీ ఫోన్‌ని సైలెంట్‌గా ఇంకో రూమ్‌లో పెట్టేయండి. లేదంటే
మీ ఫోన్‌కి మీరు దూరంగా ఉండండి. లేకపోతే నీ బెస్ట్ ఆప్షన్ నేను చెప్తున్నాగా, ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టకుండా ఉంచండి అంతే. ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టకుండా ఉంచితే ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ మోడ్‌లో ఉంటది. ఎల్స్ ఆ స్విచ్ ఆఫ్ మోడ్‌లో ఉంటే ఎవరు ఫోన్ చేసినా నీకు తెలీదులే అది వేరే విషయం. బట్ నీ వర్క్ ఇంపార్టెంట్ కదా! నీకంత ఇంపార్టెంట్ కాల్స్ వస్తే నీకు అవసరం. బట్ నీకు ఇంపార్టెంట్ కాల్స్ ఏమొస్తాయో నాకేం తెలుసు. సో, మోస్ట్‌లీ మేము చాలామంది బేకార్ గాళ్ళే నాకు తెలుసు. నాకు తెలిసినోళ్ళంతా చాలామంది బేకార్ గాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఫోన్ ఉన్నా లేకపోయినా ఒకటే. సో, అలాంటి బేకార్ గాళ్ళకి నేను చెప్పేది. మీకు ఏమైనా ఇంపార్టెంట్ వస్తే కాల్స్ అనేవాళ్ళు స్విచ్ ఆఫ్ చేయకండి. సైలెంట్ మోడ్ పెట్టుకొని ఎనఫ్. నెక్స్ట్ సెట్ క్లియర్ గోల్స్. నేను ఒక గోల్ పెట్టుకున్నా. లైక్ ఈ వర్క్ చేయాలి, ఆ వర్క్ చేయాలి అని గోల్ పెట్టుకుంటాం మనం. సో, ఆ గోల్ పెట్టుకున్నప్పుడు మనకి చాలా యూజ్‌ఫుల్ అవుద్దనమాట. ఏంటి? నేను పలానాది కోడ్ బిల్డ్ చేసేయాలి. లేదు పలానా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. లేదు పలానా ప్రాజెక్ట్‌లో సమ్ పార్ట్ వర్క్ చేస్తే నేను అప్పటిదాకా ఫోన్ యూజ్ చేయను. లేదు పలానాది ఏదైనా చేయాలి. సో, పర్ డే ఇది నేను ఇంత వర్క్ నేర్చుకోవాలి. లైక్ ఈరోజు జేడీబీసీ నేర్చుకున్నా. నెక్స్ట్ జేడీబీసీలో అడ్వాన్స్‌డ్ జేడీబీసీ చూస్తా. లేదు అలా ఏమైనా చూడండి. సో, ఏదో ఒక గోల్ ఏంటి పర్ డే ఇది చేసుకున్నా చాలు. సో, సింపుల్ గోల్ ఎనఫ్. చెప్తున్నాగా. ఉంటదిగా పాత దాంట్లో. రారులో రాయి రాయి తీస్తే కొండననే కరిగిపోద్దిలే. సేమ్ టాపిక్ చదివితే ప్రోగ్రామింగ్ మొత్తం వచ్చేస్తదన్నట్టు. సేమ్ ఆ విధంగా అనమాట. సో, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. 9-11 దాకా ఒక టాస్క్ కంప్లీట్ చేస్తా. నో డిస్ట్రాక్షన్. ఆ టాస్క్ మీ ఇష్టం. నేను ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తా అని. మీరు దిక్కుమాల టాస్క్‌లు పెట్టుకుంటారు. నాకు తెలుసు. నేను పలానా వెబ్ సీరీస్ కంప్లీట్ చేస్తా, పలానా మూవీ కంప్లీట్ చేస్తా, పలానా యానిమే కంప్లీట్ చేస్తా. ఆ గోల్స్ ఓకే. ఒప్పుకుంటా. బట్ మీ మెయిన్ గోల్ ఎక్కడ? మీ ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్ గోల్. మీ స్కిల్, మీ జాబ్ ఇది మెయిన్ గోల్ ఉండాలి. పనికిమాలిన చెత్తంతా మెయిన్ గోల్ పెట్టుకోవడం మంచిది కాదనమాట. నెక్స్ట్ కంట్రోల్ యువర్ ఎన్విరాన్మెంట్. చెప్పా కదా ఇందాక. టీవీ నాయిస్, అన్నెసెసరీ అన్నీ తీసేయండి. ఏంటి? టీవీ నాయిస్ అంటే ఇప్పుడు సౌండ్స్ వస్తాయి. మనం డిస్ట్రాక్ట్ అయ్యి ఆ సినిమా చూస్తా ఉంటాం. ఆ సినిమాకెళ్ళిపోతాం. మ్యూజిక్ కట్ వెళ్ళిపోతాం. అన్నెసెసరీ ట్యాబ్. నేను మా ఫ్రెండ్ ల్యాప్‌టాప్‌లో చూసా. ఆడు ఎన్ని ట్యాబ్‌లు ఓపెన్ చేశారో. కానీ అన్ని నెసెసరీ ట్యాబ్స్ నేను ఒప్పుకుంటా. లింక్డ్ఇన్, నౌకరీ ట్యాబ్స్. నౌకరీ ట్యాబ్స్ 4, 5 లింక్డ్ఇన్ ట్యాబ్స్ 4, 5 జీమెయిల్ ట్యాబ్ ఒక 2 అన్ని ట్యాబ్స్ నేను కూడా ఇప్పటిదాకా ఓపెన్ చేయలే. వాడు ఓపెన్ చేసాడు. అలా ఉంటదనమాట టాపర్స్. అండ్ మీరు క్వైట్ స్పేస్‌లో ఉండండి. ఆర్ మీరు ఏదైనా ఇయర్ ఫోన్స్ అవి ఉంటే ట్రై చేయండి. లేకపోతే సైలెంట్ రూమ్‌లో ఉండండి. చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అప్పుడే మీ ఎన్విరాన్మెంట్‌ని బట్టి మీరు మాడతారు. లేకపోతే ఏం చేయలేమనమాట. సో, మీ బ్రెయిన్‌ని ట్రైన్ చేయండి. చెప్తున్నాగా. మీ బ్రెయిన్‌ని ట్రైన్ చేయకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు ఫ్యూచర్‌లో చెప్తున్నా. హెవీ ఫోకస్ లేకపోయినా షార్ట్ ఫోకసెస్ అనేవి బెస్ట్. చెప్తున్నా గదా! షార్ట్ ఫోకస్. సింపుల్ ప్రోగ్రామ్ నేను పేరెంట్ రూమ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తా. దాని తర్వాత ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తా. చిన్న ప్రోగ్రామ్‌లు పెట్టుకొని చిన్నయి రాయండి. ఎనఫ్. ఆ టైంలో డిస్ట్రాక్షన్ వద్దు. నెట్ ఆపేసుకో బెస్ట్. లేదు ఆఫ్‌లైన్ పోతావు ఆఫ్‌లైన్ బెస్ట్. సింపుల్ ప్రోగ్రెస్ 4 చెయి. దాని తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు కూడా బిల్డ్ చేయొచ్చు. డిస్ట్రాక్షన్ లేకుండా. అండ్ అది చిన్నయే మీకు పెద్దదవుద్దనమాట. అలవాటయిపోద్ది. నెక్స్ట్ రెడ్యూస్ మల్టీ టాస్క్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసినోళ్ళు ఒకవైపు రికార్డ్ రాస్తుంటారు. ఇంకో వైపు పాటలు పెట్టుకుంటారు. ఇంకో వైపు ఇంకో పని చేస్తుంటారు. ఏంది ఎట్ ఎ టైమ్ అన్ని చేస్తుంటారు. ఎందుకు ఒక పని చేయి చాలు. లేదు రికార్డ్ రాయాలంటే రాయడం బద్ధకం కాబట్టి మ్యూజిక్ ఇనఫ్. అన్ని పనులెందుకు? రికార్డ్ నీట్‌గా కాన్సంట్రేషన్‌తో రాయి. ఇప్పుడు సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. నువ్వు రికార్డ్ టైమ్‌లో చదువుకోబల్లే. నువ్వు అప్పుడు రికార్డ్ చేసి అప్పుడు ఆ రోజు చదివాను కదా! అని గుర్తొస్తది. సో, మల్టీ టాస్కింగ్ అనేది తగ్గిచ్చేయండి చెప్తున్నాగా. నెక్స్టు మీ మైండ్‌ని, మీ బాడీని బాగా చూసుకోండి. ఎందుకంటే నాకు తెలిసినోళ్ళు నిద్రపోయేవాళ్ళు. నాకు తెలిసిన మా ఫ్రెండే. ఏంటాడు ఇంట్లో ఉన్నప్పుడు 8, 9 పనుకునేటోడు. హాస్టల్‌కెళ్ళాక వాళ్ళు దిక్కుమాలిన ఫ్రెండ్స్, దిక్కుమాలిన రూమ్‌మేట్స్ వల్ల 12, 1 గంటకి మేలుకొని నిద్రపోతుంటారు. నాకు ఆ 12, 1 గంటకి స్నాప్‌లు వస్తుంటాయి ఆళ్ళ నుంచి. మనం ఆ టైంలో నిద్రపోతాంలే. మనం మార్నింగ్ రిప్లై ఇస్తాం. ఎందుకురా ఇంతసేపు మేలుకున్నామని. సో, అలా ఉంటదనమాట. రోజు ఎక్సర్సైజ్ చేయండి. సో, రోజు ఎక్సర్సైజ్ అంటే కష్టం అంటే ఒక 5 నిమిషాలు వాక్ చేయండి. చాలా బెటర్ చెప్తున్నా. నేను పర్ డే నియర్లీ నడిచి నాన్ స్టాప్ ఆలోచిస్తానే నడుస్తుంటా. సో, మీరు నడవండి కొంచెం సేపు అదేం కాదు. సో, మెడికేట్ ఆర్ ప్రాక్టీస్ మైండ్‌ఫుల్‌నెస్ ఫర్ బెటర్ కాన్సంట్రేషన్. మెడిటేషన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాగా. లేదు మైండ్‌ఫుల్‌నెస్ మైండ్ మొత్తం ఒకే ఏకాగ్రతగా పెంచండి అది. సో, ఇయన్నీ మనకు కాన్సంట్రేషన్‌కి బాగా యూజ్ అవుద్ది. ఇయన్నీ ఫ్యూచర్‌కి గ్యారంటీ యూజ్ అవుద్ది. ఈ 7 నేను ఐడియాస్ చెప్పా కదా! ఆ 7 ఐడియాస్ మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో, కంక్లూజన్ వచ్చి ఈ 7 టెక్నిక్స్ ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేయకుండా నా వల్ల కాదనుకోవడం చాలా తప్పు. ట్రై చేయండి. సో, మీరు ఏ టెక్నిక్ ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అని అనుకుంటున్నాను.